వెల్కమ్ టు బ్రహ్మ రైటింగ్స్. ఈరోజు మనం స్నోఫ్లేక్లో ఒక పర్టికులర్ వర్క్ షీట్లో మనం జనరల్గా మనం ఏదైనా మన ఎస్క్యూఎల్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వర్క్ షీట్స్ అనేది ఉపయోగిస్తాం. ఇది ఎస్క్యూఎల్ సపోర్టెడ్. ఈ ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఈ ఎగ్జిక్యూట్ చేసిన క్వరీస్ గురించి, వాటి యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ గివ్ అస్ సమ్ రిజల్ట్స్, రైట్? సో అది ఎంత టైం పడుతుంది, ఏ వేర్ హౌస్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని యొక్క ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇవన్నీ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓకే, సో అది ఎక్కడ చూస్తాము, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం అనేది ఈరోజు చూద్దాం. సో మీరు స్నోఫ్లేక్ యూఐలో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యాక్టివిటీలో డైరెక్ట్గా 3 మేజర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్వరీ హిస్టరీ, 2 కాపీ హిస్టరీ, 3వది టాస్క్ హిస్టరీ. ఓకే, ఇక్కడ బేస్డ్ ఆన్ యూజర్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాంతోపాటు లాస్ట్ 14 డేస్, మ్యాక్సిమం లాస్ట్ 14 డేస్. ఈ మధ్య కస్టమ్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో మనం కస్టమ్ డేట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇస్తే లాస్ట్ డే, లాస్ట్ 3 డేస్, లాస్ట్ 7 డేస్, మ్యాక్సిమం ఎక్కువగా మనం లాస్ట్ 14 డేస్గా చేసుకుంటాం ఎక్కువ. దాంతోపాటు ఇంకా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. స్టేటస్ కూడా మనకి క్యూడ్, అంటే జస్ట్ ఎగ్జిక్యూషన్ కోసం రావడం, క్యూలోకి వచ్చింది, నెక్స్ట్ బ్లాక్ చేయబడింది, రన్నింగ్లో ఉన్నవేంటి, ఫెయిల్డ్ అయిన ఏంటి, సక్సెస్ఫుల్ ఏంటి, అంటే ఆ యొక్క క్వరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిన ఏంటి, దీని ప్రకారం మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ సక్సెస్ అని సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఇక్కడ స్టేటస్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే క్వరీస్ చూపిస్తాయి. అలా కాకుండా నాకు ఓన్లీ ఫెయిల్ అయినవి చూపించాలి. చూడండి, ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు ఎక్కువగా మనం సక్సెస్ అయిన వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయిన క్వరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, మళ్ళీ వాటిని రీఎగ్జిక్యూట్ చేయాలా, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్నోఫ్లేక్ క్వరీ హిస్టరీలో. సపోజ్ నేను ఒక క్వరీ ఓపెన్ చేస్తాను. ప్రతి క్వరీకి ఒక ఐడి ఉంటుంది, దాంతోపాటు ఒక సెషన్ ఐడి ఉంటుంది, స్టార్ట్ టైం ఉంటుంది, ఎండ్ టైం ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. ఇది మనం డైరెక్ట్గా ఎక్కడ చూసుకోవచ్చో మీకు చెప్తాను చూడండి. మళ్ళీ నేను స్నోఫ్లేక్ ఓపెన్ చేస్తాను. స్నోఫ్లేక్ ఓపెన్ చేసిన ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తాను. సో ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్చువల్లీ. ఓకే, నేను ఈ వర్క్ షీట్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఒక క్వరీని మనం మళ్ళీ రన్ చేస్తే ఆ క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపించేస్తుంది క్వరీ డీటెయిల్స్, స్టేటస్. ఓకే, క్వరీ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మెనీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచే మనం క్వరీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, సేమ్ వర్క్ షీట్లో నుంచి కూడా ఆ క్వరీ యొక్క ఇండివిజువల్ క్వరీ యొక్క హిస్టరీలోకి మనం వెళ్ళచ్చు. సో ఇక్కడ క్వరీ అనేది హిస్టరీ అనేది చెక్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసిన ఆ సీక్వెల్ క్వరీ అనేది కూడా చూపిస్తుంది. దాంతోపాటు కింద ఏ ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇది రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. ఆ క్వరీ హిస్టరీ అనేది చూసుకొని బేస్డ్ ఆన్ క్వరీ హిస్టరీ అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ వేర్ హౌస్ ద్వారా రన్ అవుతుంది, దాని క్వరీ ఐడి ఏంటి, ఈ క్వరీ ఐడి ఇంకో దానికి ఉపయోగిస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమన్నా హ్యాపెన్ అయినప్పుడు, లైక్ ఏదైనా ఒక టేబుల్ డిలీట్ అయింది, కొన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి, అన్నోన్గా అంటే ఏదో ఎగ్జిక్యూట్ అవడం వల్ల డిలీట్ అయినాయి, వాటిని మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే మనం టైం ట్రావెల్లో బిఫోర్ దిస్ క్వరీ ఐడి అని ఇచ్చి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అది క్వరీ ఐడి యొక్క ఉపయోగం కూడా. నెక్స్ట్ ఈ క్వరీ ప్రొఫైల్లో ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇలా మల్టిపుల్ క్వరీస్ని మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకోవచ్చు. ఇక డ్యూరేషన్ తీసుకోండి, ఈవెన్ ఇది ఫెయిల్ అయిన 66 మిల్లీ సెకండ్స్ అయితే తీసుకుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు వస్తాయి. ఇక్కడ నేను ఆల్ అని పెట్టాను మళ్ళీ. సో ఇట్ ఈస్ టోటల్ 62 క్వరీస్ అనేవి ఈ 14 డేస్లో రన్ అయినాయి. అవి సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, రన్ అయితే ఇంకా నీకు కావాలంటే ఇక్కడ ఫిల్టర్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. క్వరీ ఐడి ఏంటి, అవన్నీ మెయిన్గా ఇక్కడ మెయిన్గా ఏం చూపిస్తున్నాయి, ఎస్క్యూఎల్ టెస్ట్, స్టేటస్, యూజర్, వేర్ హౌస్, డ్యూరేషన్ అండ్ స్టార్టెడ్ అని. అలా కాకుండా మనం ఇంటర్నల్గా ఒకటి పర్టికులర్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏ క్వరీ ఐడి ఆప్షన్స్ మనకి డైరెక్ట్గానే చూపించాలంటే ఇలా చేయొచ్చు. మీరు క్వరీ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు పైన ఇప్పుడు క్వరీ ఐడి కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ క్వరీ ఐడి అనేది ఆటోమేటిక్గా మనకి డైరెక్ట్గానే చూపిస్తుంది. ఇప్పుడు
సో దీన్ని మీరు సింపుల్గా మళ్ళీ క్లిక్ చేయొచ్చు, లోపలికి వెళ్ళచ్చు, కాపీ చేయొచ్చు, టైం ట్రావెల్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా క్వరీ హిస్టరీ అనేది మనం చూసుకుంటాము. సపోజ్ ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఏదైనా ఒక సక్సెస్ అయింది ఉంది, సక్సెస్ అయిందంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, రిజల్ట్. ఏదైనా మనం ఒక పర్టికులర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయితే అది మాక్సిమం డిఎంఎల్ ఆపరేషన్ ఉంటుంది, ఎక్కువ డేటా అప్డేట్ కానీ, ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ. సో దాని నుంచి ఆ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వగా వచ్చిన రిజల్ట్స్ ని మనం జనరల్గా ఏం చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే సిఎస్వి ఫైల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది. దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మంచి ఆప్షన్. యాక్చువల్గా రిజల్ట్స్ ని మనము ఎప్పటికప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా క్వరీ ఐడిలో ఏమున్నాయి, సో ఇక్కడ ఏదైతే ఫిల్టర్ అనే ఆప్షన్స్ ఉందో అవే ఇక్కడ అన్నీ ఉంటాయి. మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనకు కావాల్సిన కాలమ్స్, ఇక్కడ కాలమ్స్ నేను క్వరీ ఐడి కొత్తగా యాడ్ చేశాను కదా, అలా ఇన్ని రిమైనింగ్ అన్ని కాలమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది చూడండి మంచి ఆప్షన్, ఆటో రిఫ్రెష్. అంటే ఎవ్రీ 10 seconds కి నేను ఆటో రిఫ్రెష్ అంటే మనం క్లిక్ చేయకుండా కొత్తగా ఏమైనా క్వరీస్ అనేవి వీలోకి వచ్చినా, రన్నింగ్ లోకి వెళ్ళినా, సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా వాటి యొక్క స్టేటస్ అనేది అయితే అప్డేట్ అవుతుంది. ఇది దాని బెస్ట్ ఆప్షన్. దీనికి కంప్యూటింగ్ పవర్ ఏమన్నా తీసుకుంటుందేమో ప్రస్తుతానికైతే నాకు తెలియదు, అది మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్ అనేది ఉంటే బెటర్, మనకు కావాల్సినప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 24 hours ఈ స్క్రీన్ మనం ఆన్లో ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఫీచర్, ఆ క్వరీ పర్టికులర్ క్వరీ మీద నువ్వు జస్ట్ మౌస్ ఓవర్ చేస్తే ఆ క్వరీ యొక్క ఐడి, దాంతోపాటు దాని కింద మనం ఎగ్జిక్యూట్ చేసిన క్వరీ యొక్క సీక్వెల్ కూడా అక్కడ చూపిస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్. ఓకే, ఇదండి. ఈ విధంగా ఒక క్వరీ హిస్టరీ ద్వారా మనం ఏ క్వరీని ఎగ్జిక్యూట్ చేసాం, దాని క్వరీ ఐడి ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటి, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, యూజర్ ఏ వేరే హౌస్ మీద ఎగ్జిక్యూట్ అయింది, ఎంత టైం తీసుకుంది, స్టార్ట్ టైం ఏంటి, ఎండ్ టైం ఏంటి, ఎంత డ్యూరేషన్ తీసుకుంది, దాని యొక్క సెషన్ ఐడి ఏంటి, లాస్ట్ 1 week లో ఎన్ని రన్ అయ్యాయి, లాస్ట్ రోజు ఎస్టర్డే ఎన్ని రన్ అయ్యాయి, లాస్ట్ 14 days లో ఎన్ని రన్ అయ్యాయి, లేకపోతే ఇంకా కావాలంటే లాస్ట్ 1 month కి ఎన్ని రన్ అయ్యాయి. ఇలా మల్టిపుల్ వేస్ లో మనం క్వరీస్ ని మనం మానిటర్ చేసి దానికి తగిన కావాల్సిన విధంగా యాక్షన్స్ అయితే తీసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ స్నోఫ్లేక్ యాక్చువల్లీ. ఓకే, మీకు ఇప్పుడు క్వరీ హిస్టరీ రిలేటెడ్ గురించి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ కాపీ హిస్టరీ, టాస్క్ హిస్టరీ ఏంటంటే అవి ఏ విధంగా మనం మానిటర్ చేస్తాము, లేకపోతే ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.